హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ చూపించబోతున్నానండి. ముందుగా సిల్క్ థ్రెడ్స్ అండి, వీటితోటే మనం బ్యాంగిల్స్ అయితే తయారు చేయాలి. సో వీటిలో చాలా కలర్స్ అయితే ఉంటాయండి. అండ్ అలానే కుందమ్స్ అండి, చూస్తున్నారు కదా. ఈ కుందమ్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా యూజ్ అవుతాయి బ్యాంగిల్స్ కదిగించడానికి. అలానే ఈ స్టోన్ చైన్ అండి, ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. చూడండి, స్టోన్ చైన్ ఇలా ఉంటుంది. అండ్ అలానే వీటిలో బాల్ చైన్, గోల్డ్ కలర్ బాల్ చైన్ అనమాట. వీటిలోనే ఇంకా కలర్స్ కూడా ఉంటాయి ఈ బాల్ చైన్లోనే. సో ఇవి అలానే కుందమ్స్ అండి, చూస్తున్నారు కదా. ఇవి కొత్త మోడల్, ఇవి వచ్చాయి ఇప్పుడు. వీటిలో కలర్స్ ఉంటాయి. అలానే ఇవి ఒక టైప్ అండి, ఇందులో రౌండ్ అనమాట. అండ్ ఇవి కూడా అతికిస్తారు గాజులకి. అలానే ఇవి ఒక టైప్ ఆఫ్ కుందమ్స్ అండి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి లీఫ్ టైప్ వస్తున్నాయి కుందమ్స్. అలానే గమ్ అండి, మీరు ఈ గమ్మైనా వాడచ్చు అండ్ ఈ గమ్మైనా వాడచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. నాకు అడిగితే ఇదే బెస్ట్ అండి. ఈ గమ్ అయితేనే బెస్ట్, చేతికి అంతగా అంటుకోదు, అదైతే అంటుకుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ అయితే. అలానే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు ఇది చాలామంది చూపిస్తున్నారు గాజులకి అయితే. మనం గాజులు వేసుకుంటాం కదండి, వాటికి థ్రెడ్ అల్లు అయితే చూపిస్తున్నారు, కానీ అవి కింద పడి పగిలిపోతే థ్రెడ్ అంతా ఊడిపోద్ది. సో అలాంటివి నాకు అడిగితే అలాంటివి వద్దండి. ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే గట్టిగా ఉంటాయి, అవి మన తీస్తే కానీ రావు. సో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తే బాగుంటాయి అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఇది చూసారా ప్లాస్టిక్ బ్యాంగిల్స్, వీటిలో రకరకాల సైజులు ఉంటాయి. 2 2, 2 4, 2 6, 2 8 అని 4 సైజెస్ ఉంటాయి. అలానే కిడ్స్లో అయితే ఇది కూడా చూడండి, చిన్న సైజు ఇలా ఉంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇవే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మై ఛానల్కి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.